వ్యక్తిగతమైన ఎందుకంటే మెంటల్ డ్రిల్. భౌతికంగా ఉన్ముఖమయ్యేటువంటి ఆ చైతన్యాన్ని అంతర్ముఖపరుచుకోవటము, అది ఏ స్థితి ఎదురైనా ఎక్కువసేపు కల్లోలు పడే, ఏ స్థితి ఏ పరిస్థితి ఎదురైనా లేదా మంచి చెడు ఏది ఎదురైనా ఎక్కువసేపు కల్లోలు పడేవాడు. అది ఇప్పుడు ఏంటంటే జస్ట్ కాసేపు బయటికి రావాలి. ఒక క్లాస్ అవ్వాలండి. నీకు ఫీలింగ్ అన్నీ పోయినాయి అనుకో, నీకు అక్కడికి మంచి లేదు, చెడు లేదు, అవినీతి లేదు, నీతి లేదు, ఏమి లేదు. అంతా నువ్వు ఏమిది దేనికి పత్తరబావు అంటారు. అదే యోగి అవుతావు అన్నారండి. కృష్ణుడు అదే వాంఛించాడు భగవద్గీతలో. యోగి కమ్ము అన్నారట. ఆయన స్థితప్రజ్ఞంటే ఇది స్థితి అన్నారండి మహాబాబు చెప్పినట్టు. ఇంకేందండి ఒకటేమో చెప్పి ప్రతి క్షణము మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. మనం ఉండడం అనేది ఇంకా మనం ఉంటున్నాం ఫీలింగ్ కూడా ఉంటుంది. సహజంగా ముందు ఉండాలి కదా, అట్లా అనుకోకుండా ఉండలేదు కదా. ఒకటే అన్నారు సాధకుడుగా నీలోనికి పొంగిపోవటం. ప్రతి క్షణం అదే, ప్రతి క్షణం ఎప్పటికప్పుడు ఎలా ఫీల్ అవుతున్నాడు జరుగుతాయి. మనం టెస్ట్ చేయడానికి వస్తుంటాయండి ప్రతి సిచ్యువేషన్ కూడా. ఆ సిచ్యువేషన్ తిట్టుకోవడం కాదు, అది నీలో ఒకసారి తొంగు చూసుకుని దానికి ఎలా ప్రతిస్పందిస్తున్నాను. ఆ ప్రతిస్పందన తగ్గిపోతుంది అనుకో, వెళ్ళిపోతున్నావు, ఆత్మ సంబంధమైన అనుభవానికి దారి తీసేస్తున్నాము అన్నది. అసలు అతుకునే అన్నారండి మెహర్ బాబా, గాడ్ స్పీక్స్ ఆల్సో డెడికేటెడ్ టు ది యూనివర్స్. నేను ఈ గాడ్ స్పీక్స్ అనుభవం అంతా కూడా గాడ్ స్పీక్స్ అనుభవం అన్నారు గురువు. పరమాత్మగా ఆయన అనుభవం, ఆ అనుభవాన్ని సృష్టికి డెడికేట్ చేశారు. ఎందుచేతంటే ద ఇల్యూషన్ దట్ సస్టైన్స్ రియాలిటీ. యథార్థమైన శిష్యునిగా ఉండదలిచిన వ్యక్తికి కావలసిన ప్రాథమికమైన ఆవశ్యకత గురువు పట్ల ఏ విధమైన ప్రశ్నలకు తావియని ప్రేమ. ఫస్ట్ ఫండమెంటల్ క్యారెక్టరిస్టిక్ అన్నమాట. ఏంటంటే ఏ విధమైన ప్రశ్నలకు తావియని ప్రేమ అంటే సహజంగా అతని ప్రేమ అంతగా ఉండాలన్నమాట. ఆయన ఎడల స్వచ్ఛమైన ప్రేమగా, నేను ప్రేమిస్తున్నాను అనే విషయం కూడా మైమర్చిపోయినంతగా ప్రేమ ఉండాలి. అప్పుడు ఇంకా ఆయన వేరని కానీ లేకపోతే ఆయన్ని ప్రశ్న వేయాలి కానీ ఆయన మీద సందేహం ఇంకేమీ ఉండదన్నమాట. అంత అత్యధికమైనటువంటి ప్రేమను కలిగి ఉండాలి. అందుకే బాబా పెట్టారు. ఎందుకు ఏమిటని ప్రశ్న లేకుండా బాబా శరీరం త్యాగం చేసే ముందు అది పెట్టించారు ఆ మెసేజ్ని ఆయన సమాధి మీద. ఏమని హసీదు సూక్తిని మన రోజు చదువుకుంటున్నారు. ఎందుకు ఏమిటని ప్రశ్నలు లేకుండా అదృష్టవంతులకు బానిసవలే అని ఎంత చదువుతాం కదా. అంటే ఏంటంటే దాని అర్థం ఇదనమాట. అంటే అంతగా ప్రేమించాలి. ఏ విధమైనటువంటి ప్రశ్నకు తావు లేదు, అసలు ప్రశ్నే లేనటువంటి స్థితిగా ఆయనను ప్రేమించాలి. అదే శిష్యుడు ఫండమెంటల్ క్యారెక్టరిస్టిక్స్ అని చెప్తున్నారు. తక్కిన ప్రేమ ప్రవాహములన్నీ కూడా చివరకు గురువు ఎడల ప్రేమ అనే ఆ గొప్ప నదిలో కలిసిపోయి అదృశ్యమైపోతాయి. అది ఎంతగానంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఆడని ప్రేమించాలి అని ప్రేమించాలి ఎన్ని కూడా ఎంత ఉన్నతంగా ప్రేమించినా ఎవరిని ప్రేమించినా ఇవన్నీ కూడా పిల్లకాలువలు లాంటి అనమాట. ఎందుకుని గురువు ఎడల ప్రేమ అనేది ఒక పెద్ద నది అయినట్లయితే మిగిలిన ప్రేమలన్నీ పిల్లకాలువలాగా అవన్నీ కూడా ఈ నదిలోనే వచ్చి కలిసి అదృశ్యమైపోతాయి అని చెప్పేసి తెలియజేస్తున్నారు. నిజంగా ఈ కంపారిజన్ బాగుంది. గురువు ఎడల ప్రేమ అనేది ఒక నది, మిగిలిన భౌతికమైనటువంటి ప్రేమలు ఎవరిని ఎలా ప్రేమించిన ఎన్ని రకాలైన ప్రేమలు ఉన్నా కూడా అవన్నీ పిల్లకాలువలుగా ఉండి ఈ నదిలో కలిసిపోయి ఈ ప్రేమ ప్రవాహాలన్నీ కూడా ఈ నదిలో కలిసిపోయి అదృశ్యమైపోతాయి అని చెప్పేసి తెలియజేస్తున్నాను అనమాట. సముద్రం దేనైనా కూడా తను స్వీకరిస్తుందని చెప్పి కలిపేసుకుంటుంది అన్నట్టుగానే ఈ నది కూడా పిల్లకాలువలను కూడా కలిపేసుకుంటుంది అని చెప్పేసి చెప్తున్నాను. అంత ఉన్నతంగా నీ ప్రేమ ఉండాలి. ఏ ప్రేమనై అంటే దీని అర్థం ఏంటంటే ఏ ప్రేమైనా కూడా తక్కువైందే మిగిలింది. భౌతికమైన ఏ ప్రేమైనా కూడా గురువు ఎడల ఉండేటువంటి ప్రేమలో చూస్తే చాలా నిమ్మనమైనది అనేది చెప్తున్నారు. ఈ సందర్భంగానే మీరు చెప్పిన అదృష్టవంతుడు బానిసవలే అన్నారు కదా, గురుదేవ్ దానికి స్పష్టంగా తెలియజేస్తారు. అదృష్టవంతుడు బానిస్తాడు అనేటువంటిది గురువు దగ్గర తగ్గితే బయటకు అన్నారండి.
బయట నువ్వు స్వతంత్రుడు, భగవంతుడు, నీ వ్యక్తిత్వాన్ని ప్రతి అడుగు అడుగుని కూడా నువ్వు వ్యక్తం చేసుకుంటూ వెళ్ళాలి అని స్పష్టంగా తెలియజేస్తారు. అని గురువు ఎడల మాత్రం నీ సెల్ఫ్ ఇండివిజువాలిటీని కూడా నువ్వు సరెండర్ అయిపోవాలి, దాన్ని కూడా సరెండర్ చేసేయాలి గురువుకి మాత్రం. బయట మాత్రం నువ్వు అసలు బానిసత్వ బతుకు గురుదేవుడు ఒకసారి నాకు సందర్భంలో చెప్పారు, బానిసగా ఎప్పుడు బ్రతకకూడదమ్మా అని చెప్పారు గురుదేవుడు. బానిసకి ఎప్పుడు ఉండకూడదమ్మా, చాలా ఇదిగా ఉండాలి మనం అని చెప్పారు. అట్లాగే బయట మాత్రం స్వేచ్ఛగా ఉండాలి, ఎందుకంటే ఆత్మ చాలా ఉన్నతమైనటువంటిది కాబట్టి. కానీ గురువు ఎడల మాత్రం దానికి ఆధారమైనటువంటి సెల్ఫ్ ఇండివిజువాలిటీని కూడా సరెండర్ అయిపోవాలి. లైలా మజ్నూర్ కథ ఈ సందర్భంగా వ్యక్తం చేస్తుంది. తన జీవితంలోని ప్రతిక్షణము లైలాని గురించిన ఆలోచనలతోనే నిండిపోయేటంత తీవ్రముగా మజ్ను లైలాను ప్రేమించాడు. ఆమెను గురించి ఆలోచించకుండా అతడు తినడము కానీ, త్రాగడము కానీ, నిద్రించడము కానీ ఏమీ చేయగలిగేవాడు కాదు. లైలా సంతోషంగా ఉండాలనేది ఒక్కటే అతని కోరిక. ఆమెకు మంచి జరగగలదని భావించినట్లయితే ఆమె వేరొకరిని వివాహం ఆడినా అతడు ఆనందించేవాడు. ఆమె సంతోషించగలదని తాను తలచినట్లయితే ఆమె భర్త కొరకు తన ప్రాణములను అర్పించడానికైనా సిద్ధపడేవాడు. అతని ప్రేమేందరి ఆత్మత్యాగము, నిజాయితీ చివరకు అతనిని గురువు వద్దకు చేర్చాయి. తన జీవితంలో ప్రతిక్షణము మజ్ను తన గురించి కాక తాను ప్రేమించిన వ్యక్తి గురించి ఆలోచించాడు. అదే అతని ప్రేమను బౌద్ధిక స్థాయిల నుండి లేవనెత్తి దానిని ఆధ్యాత్మిక మలరించింది. అతని ప్రేమ యొక్క ఆధ్యాత్మికీకరణ అతనిని తన దైవీ ప్రియతముల వద్దకు చేస్తుంది. అంతా మనకు తెలుస్తుంది ఏంటంటే అతను మజ్ను ఏం చేశాడంటే లైలాని అమితంగా ప్రేమించాడు. అమితంగా ప్రేమించడం ఏంటంటే అతను ఆత్మ పరిధిలో ప్రేమించాడు ఆమెను. అందుకనే ఏంటంటే ఆమె సుఖంగా ఉండాలి అనుకుంటే తను ఏదైనా చేయడానికి సిద్ధమవుతాడు, ఏదైనా త్యాగం చేయడానికి సిద్ధమవుతాడు. అంటే అందుకని ఏమన్నారంటే అతని ఆత్మత్యాగము, నిజాయితీ అంటే అతని ఆత్మగా ప్రేమించాడు కాబట్టి ఆమె గురించి ఏ విధమైనటువంటి అతను ఆశించాడు. ఆమె నాకే కావాలనుకోలేదు, నాకే సొంతం అనుకోలేదు, ఆమెను పెళ్లి చేసుకునే తీరాలి అనుకోలేదు, ఏమీ లేదు. ఆమె ఆనందాన్ని ఆత్మ ఎక్కడ ఆనందంగా ఉండగలిగితే అదే తన ఆనందంగా తను భావించాడు. అక్కడ ఆత్మ పరిధిలో ప్రేమించాడు కాబట్టి అది నిజాయితీయుతమైనటువంటి స్థితి, ఆత్మత్యాగము అని చెప్తూ అది ఎక్కడ చేరుతుందంటే ఈ భౌతిక ప్రేమలన్నీ భౌతిక స్థాయిలో ఉండేటన్నిటినీ కూడా అధిగమించి గురువు వద్దకు చేరుతుంది ఆ ప్రేమ అని చెప్పి తెలియజేస్తాను. దానిని ఆధ్యాత్మిక ప్రేమ అని కూడా అనవచ్చు, ఉన్నతమైనటువంటి ప్రేమ అని కూడా తెలియజేశారు అనమాట. అది ప్రేమ అంటే, అంతేగాని భౌతికమైనటువంటి ప్రేమలు ఇవి కాదు అని చెప్పేసి అక్కడ ఉదాహరణ చెప్పారు. అంటే ఏంటంటే సర్వము అర్పణ చేయాలి, ఇంకెప్పుడు గురువు జాస్తే నీకు, ఇంకా గురువు ఆనందంగా ఉండాలి. దీన్ని మన గురు శిష్యుల సంబంధంగా మనం ఎలా చెప్పుకోవాలంటే నా గురువు ఆనందంగా ఉండటం కోసం నేను ఏదైనా చేస్తాను, నా ప్రేమ నిజాయితీయుతంగా ఉండాలి, నేను ఆత్మత్యాగిగా ఉండాలి మజ్ను ఉన్నట్లుగా, అలా మనం గురువు ఎడల ఉండాలి అనేటువంటి ఉదాహరణ కూడా తెలియజేస్తున్నాను అనమాట. అంటే ఎట్లా ఉంటే ఈ ప్రేమ చివరికి ఎలా తెలియజేస్తుందంటే ఈ భౌతిక స్థాయిలన్నింటినీ దాటేసి గురువు వద్దకు నేను చేరుస్తుంది, ఆయనతో సాహిత్యాన్ని వందింపజేస్తుంది, అంత శక్తివంతమైనటువంటి ప్రేమ అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను. గురువు దివ్య ప్రియతముడు. శిష్యునికి గురువు తారసపడినప్పుడు అతడు చేయవలసినదల్లా గురువును ప్రేమించడమే చెప్తాం. గురువు ప్రియతముడు సాంప్రదాయ గురువు కాదు, మరి జాగ్రత్తగా గమనించాలి. అర్భవాడికి పర్ఫెక్ట్ మాస్టర్. మరి అడిగాను గురుదేవుని, ఎలాగండి పర్ఫెక్ట్ మాస్టర్ని గుర్తించడం అంటే నీకు సాధ్యం కాదు అన్నారండి. కానీ ఒక్కటి మాత్రం నువ్వు ప్రశ్నించుకోవాలి, ఏ గురువు దగ్గరికి వెళ్ళినా. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత నాలో ఈ ఫీలింగ్స్, ఈ మార్పు ఏమైనా కనిపిస్తున్నాయని ప్రశ్న వేసుకోమంటారండి. నీకు ఏమీ ఒక్క అంగుళం కూడా నీకు మార్పు లేదు అని అనిపించింది అనుకో, విడిచిపెట్టేసి. ఎందుకంటే భౌతికంగా ఎంత గొప్పవాడైనప్పటికీ కూడా ఆత్మపరంగా నీకు సహాయం చేసేటువంటి స్థితిలో లేరు అన్నమాట అని గుర్తించుకుని విడిచిపెట్టేవారు. ఎందుకంటే ఆయన జీవితంలో ఉదాహరణ కూడా తెలియజేశారు, ఈ సత్యసాయిబాబా సంబంధించిన ఉదాహరణ. నేను అలాగే ప్రశ్నించుకున్నాను అంటే నేను మోసపోలేదు అంటారు. భౌతికంగా ఎంత మోసం ఉందో ఆధ్యాత్మిక పరంగా నేను మోసం చేసేటువంటి అంత 100% ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి అంటారండి గురువు. ఇంకేదో గురువు అంటే ఇక్కడ మెహర్బాబాద్ పర్ఫెక్ట్ మాస్టర్, హిరార్కియల్ సద్గురువు. గురువు మనం
మనం చెక్ చేసుకుంటే నా గురువు నాకు భౌతికంగా ఎంత సహాయం చేస్తున్నారా అనేది కాకుండా ఆధ్యాత్మికంగా నా ఆత్మకు పురోగమనం కలిగింపచేస్తున్నారా అనే విషయాన్ని వాడు ప్రాధాన్యత ఇచ్చి చెక్ చేసుకోవాలి. అంతేగాని నాకు ఆయన దగ్గరికి వెళ్ళాక ఈ సంపద వచ్చింది, ఆయన దగ్గరికి వెళ్ళా నాకు ఈ లాభం వచ్చింది అనేది కాకుండా ఆయన గొప్పవాడైతే అవ్వచ్చు, నాకు లాభం ఏంటి, నాకంటే నా ఆత్మకు లాభం ఏంటి, నా ఆత్మ పురోగమనానికి అన్నా ఉపయోగపడుతుందా అని మనం చెక్ చేసుకుని ఆయన గురువుగా స్వీకరించాలి. అంతేగాని అక్కడికి వెళ్తే నాకు ఈ లాభం వచ్చింది ఈ లాభం వచ్చింది అని కాదు. మనకి ఎప్పటికైతే చేసేవాడు చాలా మంది ఉంటారు. ఇది మన అవసరం. మనకు కావాల్సిన మన ఆత్మను ఉద్ధరించేటటువంటి గురువే మనకు కావాలి. ఆయనే సద్గురు అవుతారు. తను ప్రశ్నించుకోమన్నారండి. తను ఏమైనా మారగలుగుతున్నాడా, నాలో ఏమైనా మార్పు వస్తుందా, నేను పూర్వం కంటే ఏమైనా మార్పు వచ్చిందా నాలో అనేటువంటి గమనించుకుంటే నీకు తెలిసిపోతుంది అక్కడ నుంచి సహాయం వస్తుందో లేదో అంటారండి. ఎందుచేతనంటే శిష్యుడు సంపూర్ణ హృదయముతో తన గురువును ప్రేమించినట్లయితే చివరకు ఆయనతో సాయుధ్యము తప్పనిసరిగా లభిస్తుంది. ఇక్కడ చూడండి, ఆయనతో తప్పనిసరిగా సాయుధ్యం లభిస్తుంది. ఎప్పటికైనా ఆయనలో ఒకటైపోతావు, గమ్యం చేస్తావు. కాకపోతే శిష్యుడు సంపూర్ణ హృదయంతో తన గురువును ప్రేమించాలి. సంపూర్ణ హృదయంతో అంటే ఇక్కడ నేను అనేది ఏమీ లేకుండా అక్కడ ప్రేమించగలిగినట్లయితే ఆయనతో తప్పకుండా నేను గమ్యం చేరుస్తాడు. ఆయనతో ఎట్లాగే ఒకటైపోతావు. అక్కడ ఎక్సెప్షన్ ఏంటంటే తప్పనిసరిగా నువ్వు అన్ని వదిలిపెట్టేసి సంపూర్ణ హృదయంతో ఆయనని సరెండర్ అయిపోవాలి, ఆయనని ప్రేమించాలి అని చెప్పి చెప్తున్నాడు. తన ప్రేమ యొక్క నాణ్యత గురించి శిష్యుడు వ్యాకుల పడాల్సిన అవసరం లేదు. తనలో బలహీనతలు ఉన్నప్పటికీ గురువును ప్రేమించడానికై తన హృదయమును పరిశుద్ధపరుచుకునే వరకు వేచి ఉండ అవసరము లేదు. అది చెప్తున్నాం. మన గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు గురువుని ప్రేమించడానికి అంత గొప్ప గురువు, అంత భగవత్ స్వరూపుడు అయినా మరి నాలో కొన్ని బలహీనతలు ఉన్నాయి, నా ప్రేమ పరిశుద్ధమైనది కాదే, నాణ్యమైనది కాదే అని నువ్వు శంకించి ఆయన దగ్గరికి వెళ్లకుండా ఉండాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా కూడా ఆయన దర్శించవచ్చు, ఆయన దగ్గరికి వెళ్ళవచ్చు. ఎందుకు వెళ్ళవచ్చు ఆయన దగ్గరికి? తనలో బలహీనతలు ఉన్నప్పటికీ గురువును ప్రేమించడానికే తన హృదయాన్ని పరిశుద్ధపరచుకునే వరకు వేచి ఉండక్కర్లేదు. ఈ బలహీనతలు ఉన్నాయి నాలో, ఆ బలహీనతలన్నీ పోగొట్టుకుని ఇప్పుడంతా హృదయం అంతా అపరిశుభ్రంగా ఉంది, దాన్ని పరిశుభ్రం చేసుకున్నాక అప్పుడు వెళ్దామని అనుకోవసరలా. నీలో ఎన్ని బలహీనతలు ఉన్నా, నీ ప్రేమ నాణ్యమైనది కాకపోయినా ఆయన దగ్గరికి వెళ్ళవచ్చు. అంతవరకు వేచి ఉండే అవసరం లేదు. అంత భరోసా ఇస్తున్నారు. ఎందుకు అనంటే గురువు పరిశుద్ధతకు మూలాధారము కనుక. పరిశుద్ధత చైతన్యాన్నే పరిశుద్ధపరచగలిగిన శక్తివంతుడు ఆయన. ఈ సంస్కారయుతమైనటువంటి చైతన్యాన్ని పరిశుద్ధమనర్చినటువంటి శక్తివంతుడైనటువంటి ఆయన ఈ పరిశుద్ధతకు మూలాధారము కనుక గురువుపై హృదయమును లగ్నమనర్చడమే స్వీయ పవిత్రీకరణకు ప్రారంభము. అక్కడ మొదలైపోయింది. ఎప్పుడైతే గురువుపై నీ హృదయాన్ని లగ్నపరిచావో, సంపూర్ణ హృదయంతో ప్రేమించాలన్నారు కదా, ఆ సంపూర్ణ హృదయంతో ఆయన ఎడల నువ్వు నీ మనసుని కనుక లగ్నపరిచినట్లయితే అప్పుడే మొదలైపోయింది. ఏది? ఈ అపరిశుభ్రత అప్పుడే శుభ్రమే పాటు మొదలైపోయింది అనమాట. ఎందుకని? పవిత్రతకు మూలాధారమే ఆయన కనుక. అప్పుడు నీ హృదయము నెమ్మదిగా పవిత్రీకరణకు సిద్ధమైపోయింది. అప్పుడే మొదలైపోయింది పరిశుభ్రపడటం అని తెలియజేస్తున్నారు. అంటే నీలో ఎన్ని బలహీనతలు, నీలో ఎన్ని ఉన్నా కూడా ఎప్పుడైతే నువ్వు గురువుగా స్వీకరించావో సంపూర్ణ హృదయంతో, అప్పుడు నీలో ఆ పవిత్రత అంతా కూడా పవిత్రంగా మారిపోతుంది, పరిశుద్ధపరచబడుతుంది. ఎందుకంటే ఆ పరిశుద్ధతకు పవిత్రీకరణకు మూలాధారం ఆయన కాబట్టి, అంత పవిత్రత ఆయన కాబట్టి ఎన్నున్నా కూడా ఆయన తుడిచివేస్తారు. బోర్డు మీద రాసినంత డస్ట్ ఎలా తుడిచేస్తుందో అలా తుడిచిపారేస్తాడు ఆయన అని చెప్పేసి తెలియజేస్తున్నారు. అందుకు నువ్వు వేచి ఉండొద్దు. నువ్వు గురువు దగ్గరికి వెళ్ళిపో. ఎప్పుడు వెళ్ళావో అప్పుడు నువ్వు క్లీనప్ అయిపోతావు. నెమ్మదిగా క్లీన్ చేసేస్తాడు ఆయన అని చెప్పేసి తెలియజేస్తున్నారు అన్నమాట. అంటే అందుకే అనేది మరి సద్గురు ఒకటే సంస్కారాన్ని మెయింటైన్ చేయగలగని. ఎప్పుడైతే నువ్వు ఆయన గురువుగా స్వీకరించావు మనకు తెలియకుండా అప్పుడే వర్క్ స్టార్ట్ అయిపోతుంది. ఆయన మన ఆత్మను పురోగమింప చేయడానికి, మన సంస్కారాన్ని మెయింటైన్ చేయడానికి అప్పుడు ఆయన వర్క్ స్టార్ట్ చేస్తాడని చెప్పేసి తెలియజేస్తున్నారు అన్నమాట. శిష్యుడు గురువు పట్ల సంపూర్ణ హృదయంతో భక్తిని కలిగి ఉన్నప్పుడు గురువు తనపై వర్షించే దివ్య ప్రేమను అతడు స్వీకరిస్తాడు. అది సంపూర్ణ హృదయంతో మనం తండ్రి అయినప్పుడు మనం తండ్రి అయిపోయాము. ఆయన డ్యూటీ ఏంటి? దివ్య ప్రేమను మన మీద వర్షింపజేస్తారు. చూడండి, వర్షింపజేయటం, కురిపించేస్తారు మన దివ్య ప్రేమ. ఎందుకంటే ఒక్క అడిగేస్తే 100 అడుగులు వేస్తారు. ఆ దివ్య ప్రేమను మన మీద వర్షింపజేసేటప్పుడు ఏమవుతుంది? ఈ విధముగా తాను స్వీకరించే దివ్య ప్రేమాగ్నిలో అతని బలహీనతలన్నీ దగ్ధమైపోతాయి. బలహీనతలన్నీ
పోతాయి పోతాయి ఆయన దగ్గరికి వెళ్తాను అంటున్నాము. దానికి కూడా చెప్పాడు ఎలా పోతాయంటే, నువ్వు ఎప్పుడైతే ఆయన దగ్గరికి వెళ్ళావో ఆయన దైవీ ప్రేమ అనే దాన్ని వర్షింపు చేస్తారు. ఆ వర్షంలో ఏమవుతుందంటే ఆ దివ్య ప్రేమాగ్నిలో ఏమవుతుందంటే నీ బలహీనతలన్నీ దగ్ధమైపోతాయి అని చెప్పేసి తెలియజేస్తారు. ఇంకా ఏముంది, ఇంకా నీ బలహీనతలు ఒక్కొక్కటి ఆయన దగ్ధం చేసేస్తారు. హృదయం చక్కగా పరిశుద్ధమైపోతుందని చెప్పి తెలియజేస్తారు. కాబట్టి ఎనీ టైం నువ్వు గురువు దగ్గరికి వెళ్ళవచ్చు. ఎప్పుడు వెళ్ళావంటే అప్పుడు బలహీనతలు వేచి ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఈ బలహీనతలతో వెళ్ళినా కూడా ఆయన నెమ్మదిగా నీ బలహీనతలన్నింటినీ కూడా తొలగించి వేస్తాడు అని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తున్నారు. ఒకటి, తాను అపవిత్రతతో ఉన్న పవిత్రత వచ్చిన తర్వాతే గురువు దగ్గరికి వెళ్దాము అని అనుకున్నట్లయితే ఎప్పటికీ పవిత్రం అవుతాడు, ఎప్పటికీ గురువు దగ్గర చేరుకోగలడు. అది సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు. కాబట్టి ఎప్పుడు గురువు సన్నిధి చేరుకోగలిగే అవకాశం వచ్చింది అంటే వీటన్నిటిని తాను ఏమిటి ఈనాటికి అనేది మరచిపోయి అక్కడికి వెళ్ళిపోవడమే ఒకటి. రెండవది, అక్కడికి వెళ్ళటం వలన ఏమిటి లాభం అంటే ఆయనలో అపవిత్రత అనేదానికి స్థానమే లేదు. అంతా పవిత్రతే, సంపూర్ణ పవిత్ర స్థితి అది. కాబట్టి అక్కడికి వెళ్ళేసరికి ఏం జరుగుతుందట, ఆ అపవిత్రత అనేదానికి స్థానమే లేనప్పుడు నీలో ఉన్నటువంటి ఆ అపవిత్రత కూడా పవిత్రీకరణ చెందుతుంది. అది కూడా ఎలాగా అని అంటున్నారంటే ఏదో మ్యాజిక్ లా కాదు, స్వీయ పవిత్రీకరణ ప్రారంభమవుతుంది అని తెలియజేశారు. అంటే ఇది స్వీయ అంటే నీకే తెలియబడుతుంది. నీ ఎరుకలో నీ ద్వారానే అక్కడ పవిత్రీకరణ అవడం ప్రారంభమవుతుంది అని తెలియజేస్తున్నారు. దానికి ఉదాహరణ ఉందండి. గురుదేవుడు పెద్దాడు రామకృష్ణ గారిని, ఆయన పెద్దాడండి, మా ఎవరో తీసుకొచ్చారు గురుదేవుడి దగ్గరికి దర్శనం చేసుకుందామంటూ వచ్చారండి. వచ్చి ఆయన పరిశుద్ధమైనటువంటి స్థితి ఆయన చూసి, గురువు గారు నేను మీ దగ్గర ఉంటాను అర్హత లేదండి అనండి. ఏ అనండి, నేను విపరీతంగా తాగేస్తున్నానండి అని చాలా ఎక్కువ మాట చెప్పేసాడు. సిగరెట్లు నేను విపరీతంగా సిగరెట్లు అండి, ఇక మీ దగ్గర మాంసాహారం అండి, విపరీతమైన మాంసాహారం, అది లేకపోతే ఉండలేకపోతున్నానండి. గురుగారు నవ్వుతూ వింటున్నారు అనమాట. నీ బలహీనతలు పెట్టుకుని నేను మీ దగ్గరికి ఎలా ఉండగలనండి, మీ దగ్గర ఎలా ఆశ్రయించగలను అన్నాను. గురుదేవుని వేసి పరస్య సంపర్కం లేదు కదా, అది మాత్రం లేదండి అన్నాడు. పాద నమస్కారం చేసుకోండి. మొత్తం అన్నీ బైపోట్ అయిపోయినాయండి. తాగుడు మానేశారు, సిగరెట్లు పోయి అన్ని ఎవ్రీథింగ్. ఇంకా గురుదేవ లోపం అయిపోయారు, షిఫ్ట్ అయిపోయింది. గురుదేవ షిఫ్ట్ అయిపోయాడు, మహా మార్చి మోస్ట్ ఎగ్జాంపుల్ అనమాట అండి. స్వీయ పవిత్రీకరణలో కూడా భాగంగా ఇప్పుడు మీరు చదివారు, చదువు ఒకసారి అద్భుతం. ఎదురుగా చూసేవాడిని, అన్నీ మానేశాడు. మామూలు హెవీ డ్రింకర్, అన్నీ మానేశాడు. సిగరెట్లు నిమిషాలు కూడా కాల్ చేసేవాడు, అన్నీ మానేశాడు. మాంసాహారం మానేశాడు. గురువు ముందు ఏది దాచకుండా తన బలహీనతలు అన్నింటినీ చెప్పి దాంతో ఆయన అలా లాభ తెచ్చుకుంటారు. గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు మరి దుఃఖం ఎందుకు వస్తుంది అంటే ఎంతో ర్యాష్గా మాట్లాడేవాడు, చాలా ర్యాష్గా మాట్లాడేవాడు. మనలో బలహీనతలు సాఫ్ట్ అయిపోయాడు మనిషి. అది డాక్టర్ గారు ఆల్మూరు, ఆయన రంగరాయముడి గారు ఎంబీబీఎస్, అప్పుడు ఎంబీబీఎస్ అని చాలా గ్రేట్. అది అప్పుడు ఆల్మూరులో ప్రాక్టీస్ పెట్టాయండి. పేషెంట్ ఇంగ్లీష్ కొట్టేసేవాడండి. అప్పుడు కోపం అనమాట, విపరీతమైన కోపం. తాగుడు, సిగరెట్లు ఎలా వచ్చాడు, గురుదేవ దగ్గరికి వచ్చాడండి. అసలు మొత్తం ప్రాక్టీస్ కూడా మానేస్తారు. అద్భుతమండి. కొన్ని ఎగ్జాంపుల్ చూస్తుంటే ఇంకా మనం ఏం చూడక్కర్లేదు అనిపించేదండి ఆయన దగ్గర. పేషెంట్కి తప్పు చెప్పాడు అనుకోండి, గరం అని ఆ ఫైల్ ఇసురు కొట్టేసి కూడా గురువు దగ్గరికి వెళ్ళాక మన అలవాట్లు ఏంటి, స్వభావాలే మారిపోతాయి. మొత్తం టోటల్ చేంజ్ అమ్మా. అలా చేంజ్
నేను చూసానని చెప్పగలుగుతున్నాను. అలా ఎంత చేంజ్ వచ్చేసిందంటే, నలభైలో డాక్టర్ కేవీఆర్ చౌదరి గారు ఉన్నారు, ఆయన గురించి బాగా తెలుసు. ఇది చాలండి, ఈయన ఒక్కడ ఎగ్జాంపుల్ చాలండి. ఆయన సద్గు సార్వభౌములని ఇంక నేను సరెండర్ అయిపోతున్నానని అన్నాడు. అంత చూసేదండి అతను, ఆ వ్యక్తిని. అంత మార్పు వచ్చేసింది, టోటల్ చేంజ్. పోనీ ఆయన ఏమన్నా మానేమన్నాడు, ఏమీ చెప్పలేదు ఆయన. గురుదేవ్ ఇదేం చెప్పలేదు. ఆయన దగ్గర రావటం మొదలెట్టాడంటే మానసికంగా ఎంత మార్పు వచ్చేసిందంటే అంత మార్పు వచ్చేసింది. ఇప్పుడు ఇందాక ఫస్ట్ అన్నారు, ఏ గురువు నువ్వు ఆశ్రయించిన సద్గురు అవుతావు కాదు తెలియాలంటే నీలో మార్పు నీకే తెలుస్తున్నాను. అది ఇలా ఎవరికి వాళ్ళంటే వాళ్ళ నోటితో ఇది మానే అది మానే కాదు, ఆ మార్పు అనేది ఎవరికి వాళ్ళకి సెల్ఫ్ అసెస్ పెట్టారు. చెప్తారు ఎంత మార్పు అంటే మేము గోడ దిగుతూ వచ్చి గోడ దిగుతారు. చేంజ్ సరెండర్ అయిపోయాడు అనమాట. అప్పుడు గురుదేవుడు చల్లరా ఆయన పేరు ఇలా దాటుతున్నాను. డిగ్నిటీ ఆఫ్ పోస్ట్ మెయింటైన్ చేయాలి. మీరు గోడ దిగటానికి కాదు, వైద్యం చేయడానికి కూర్చోండి. ఎక్కడికక్కడ మరిపించుకుంటూ వచ్చేవారండి. ఆ డిగ్నిటీ చేరకుండా సృష్టిలో వ్యక్తిత్వాన్ని మెయింటైన్ చేసేవారండి ఎప్పుడు కూడా. పూర్వమండి గురుదేవులతో ఇప్పుడు మనం అప్పుడేమీ తెలుసుకుంటే స్వీట్ మెమరీస్ అనమాట. అసలు అవి తెలుసుకుంటే ఆయన డాక్టర్ చెప్పుకుంటే ఉదాహరణ జ్ఞాపకం వచ్చినాయి నాకు. ఎవరికి ఎలా చెప్పాలో అలాగే చెప్పేవారు. ఎక్కువ మాట్లాడతారంటే తక్కువ మాట్లాడుతూ ఎంతో అలంకారం వచ్చేటట్టుగా చెప్పేవారు. ఇదే రిటైర్మెంట్ కదా. స్వీయ పవిత్రీకరణ అనేది క్రమక్రమంగా ఎలా జరుగుతుంది అనేది ఆ సెంటెన్స్ లో తెలియజేశారు. గురువు పరిశుద్ధతకు మూలాధారము కనుక గురువుపై హృదయంలో లగ్నమునర్చే స్వీయ పవిత్రీకరణకు ప్రారంభము. శిష్యుడు గురువు పట్ల సంపూర్ణ హృదయంతో భక్తిని కలిగినప్పుడు గురువు తనపై వర్షించే దివ్య ప్రేమను అతను స్వీకరిస్తాడు. ఆ విధంగా తాను స్వీకరించే దివ్య ప్రేమాగ్నిలో అతని బలహీనతలన్నీ దగ్ధమైపోతాయి. ఆ దివ్య ప్రేమాగ్నిలో అతని బలహీనతలన్నీ దగ్ధమైపోతాయి అంటే, బలహీనత అనేది ఏమిటి అంటే అజ్ఞానము. అజ్ఞానమే బలహీనత అంటే, ఆ అజ్ఞానము అజ్ఞానముగా తెలియబడి జ్ఞానములో మేల్కొంటాడు. అదే సద్గురుదేవులు చేసిన కార్యక్రమం, నాకు మేల్కొల్పు కార్యక్రమం అదే. అజ్ఞానము అజ్ఞానంగా తెలియబడుతూ ఎక్కడికక్కడ తను జ్ఞానంలో ప్రతిష్ఠితం అవుతూ జరుగుతూ ఉంటుంది. అదే దగ్ధం అవడం అంటే సమూలంగా. ఇక దగ్ధం అయిన తర్వాత ఏం మిగలదు, అక్కడ నమూనా ఏముండదు. అలా సమూలంగా అజ్ఞానం నశించి జ్ఞానం అక్కడ వ్యక్తం అవుతుంది అనేది అండర్స్టాండింగ్. శిష్యుడు తన బలహీనత అన్నిటి నుండి విముక్తుడై అమలినము అనంతము అయిన పరిశుద్ధతను పొందాలంటే అతడు ఏ విధమైన మినహాయింపులు లేకుండా తన జీవితమును గురువునకు సమర్పణ చేయాలి. ఈ బలహీనతలన్నిటి నుంచి విముక్తుడైపోయి అమలినము అనంతము అయినటువంటి పరిశుద్ధతను పొందాలంటే, పరిశుద్ధత ఎప్పుడు ఎలా ఉంటుంది? అమలినం అంటే మలినం లేకుండానే ఉంటుంది, అనంతంగా కూడా ఉంటుందని చెప్పి చెప్తున్నారు. పరిశుద్ధత అనేది అనంతం. ఆ అనంతము అయినటువంటి పరిశుద్ధతను పొందాలంటే పైన చెప్పుకున్నాం, ఈ సర్వసమర్పణ వాలి ఆయనకి ఇవన్నీ చెప్తున్నానే, అలాంటి ఏ విధమైనటువంటి మినహాయింపులు లేకోకుండా తన జీవితంలో గురువుకు సమర్పణ చేయాలి. ఇక్కడ మాత్రం కండిషన్ అన్నమాట. ఇప్పుడు ఆయన ప్రేమ వర్షాన్ని కురిపిస్తున్నారు, ప్రేమాగ్ని మన మీద ప్రసరింపజేస్తున్నారు, అందులో అన్ని దగ్ధమైపోతాయి అంటే ఆయన ఎప్పుడు ప్రేమాగ్ని మన మీద కురిపింపజేస్తారు అన్నట్లయితే ఏ విధమైనటువంటి మినహాయింపులు లేకుండా ఆయనకు సర్వ సమర్పణ అయిపోయినప్పుడు. మంచి స్మోకర్ అండి. ఫస్ట్ దగ్గరకు వచ్చారు, నెమ్మదిగా నేను మానేస్తున్నాను నాతో. అలాగే అన్నీ కూడా కొంత మార్పు చేసిందమ్మా నాన్నగారికి. బలహీనతలన్నీ కూడా ఏ మినహాయింపులు లేకుండా అన్నిటి కూడా సర్వ సమర్పణ అయిపోవాలి ఆయనకని చెప్పి తెలియజేస్తారు. అప్పుడు మాత్రమే ఆయన ప్రేమాగ్ని నీ మీద కురిపిస్తారు. అంతేగాని ఎండాడు ఎలాగానే నాలో స్వీయ పత్రికన్నా మొదలైపోయిందంటానికి లేదు. ఎట్లా నువ్వు సర్వ సమర్పణ అయిపోయి ఆయనని కర్మణావాచ ఆయనకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయనకు సర్వ సమర్పణ అయి తీరితేనే అప్పుడు మొదలవుతుంది వద్దు. అంతేగాని ఊరిని వెళ్ళిపోయి ఊరిని రాజకీయ నాయకులు వాళ్ళు వస్తారు, వాళ్ళ ఊరిని దర్శనం చేసుకొస్తాను అట్లా వెళ్ళి వస్తే ఏం ఉపయోగం లేదు. ఆయనకు నువ్వు సరెండర్ అయిపోయేదానికి కనుక నువ్వు వెళ్ళినట్లయితే
అప్పుడు నీ ఆయన వర్క్ స్టార్ట్ చేస్తాడు. అప్పుడు మాత్రమే ప్రేమాగ్ని వర్షింపజేస్తాడు. అప్పుడు మాత్రమే నీ బలహీనతలన్నీ కూడా పోతాయని చెప్పేసి కూడా తెలియజేస్తాడు. సో మనకు ఫస్ట్ కండిషన్ ఎలా అంటే నాకు ఆ మెహర్ బాబా గురించి చెప్పండి. నా గురువే నాకు దైవం. చివరికంటే అమ్మ అంతేనమ్మా. నా దగ్గర చెప్పుకోలేమ్మా. నాకు ఇంకెవరు లేదండి, ఆయన ఒక్కడే. ఇంకా నాకు ఇంకేం చెప్పండి. లాస్ట్ టైం లో కూడా గురుదేవులు అమ్మగారి ఫోటో మంచం మీద చివరి డేస్ అవర్స్ లో కూడా టోటల్ సరెండరెన్స్ అంటే నాకు శర్మగారే జ్ఞాపకం వచ్చారమ్మా. టోటల్ సరెండరెన్స్ అంటే మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ వచ్చే కారణం ఏంటంటే ఆయన టోటల్ సరెండర్ అయ్యాడు మాస్టర్. మొత్తం ఫ్యామిలీ అందరినీ లాక్కొచ్చేది కారణం అదే. పిల్లల పాపలు మనం ఒక్కరు సహా ఆయన లాక్కొచ్చాడు మాస్టర్. ఎందుకంటే ఆయన ఒక్కరు సరెండర్ అయ్యాడు. అది రియల్ సరెండర్. ఆయన ఆఫీస్ లో ఒక ఆత్మీయత దగ్గర నుంచి బాబా వాళ్ళ ఆఫీస్ లో వాళ్ళు వచ్చినప్పుడు చూడడానికి కూడా అమ్మగారు గురుదేవుల గురించి కూడా చెప్తారు. ఆయన అట్లా ఉండేవారు ఆఫీస్ లో కూడా ఎప్పుడు వాళ్ళ గురించి చెప్తూ ఉండేవారు. ఏగుళ్ళ మండపంలో పెద్ద మనుషులు కోరండి చెప్పే ఉంటాను. బహుశా మీకు గురుదేవుడు మిస్ అయిన తర్వాత అందరూ ఇంటూ ఉంటుంటే వాడు దేవుడే అవుతాడు రా, మీరు ఎవరు ఏడకండి అని కోరండి. అలాంటిది ఆయన దాదాపు 90 సంవత్సరాలు వచ్చేసిందండి. ఆయన గురుదేవుడు తప్పితే ఇంకెవరు లేదు. అంత సరళ రైతుడు మనిషి మానసిక బాగా పెద్ద మనిషి అండి ఏగులంకన్ గారు అంటే. ఓసారి గురుదేవుడు వచ్చిన తర్వాత అక్కడ వికేతంలో అప్పుడు మామూలు పూలు గుడిసి ఉండేదండి. అక్కడ అది ఆఫీస్ ఉండేది. ఆ పార్వతీ పరమేశ్వర లైన్ రిక్షాలో వచ్చాడు. ఎవరో వచ్చి చెప్పారు. అప్పటికే నడవలేకపోతున్నాడు. వచ్చేసేటప్పటికి గురుదేవుడు గారు చెప్పారు. ఆయన వచ్చారు. గురుదేవుడు బయటకు వచ్చేసి ఎదురొచ్చి ఎదురైనా ఇలా వచ్చావు అన్నది. ఏమి లేదు బాబు, నేను తోడు గుర్తు వేసేసింది, ఇంక ఒంట్లో అయిపోయినా వచ్చేసాను అన్నాడు. కాసేపు కూర్చొని తీసుకొచ్చి దగ్గరికి మాట్లాడిన తర్వాత జాగ్రత్తగా పంపించారండి. 2వ రోజు 3వ రోజు బాడీ డ్రాప్ చేశాడు. అప్పుడు మండపేటలో ఒక ఆవిడ అందండి, ఆయన చనిపోయారు కదా, మరి ఆయనకి మీ దగ్గరికి దర్శనం చేసుకున్నారు, ఏం ప్రసాదించారంటే ఆత్మ సాక్షాత్కారం ప్రసాదించారన్నాడు. అదేంటంటే అంతకంటే రౌడీ ఇంకెవరు ప్రపంచంలో, మనుషులు చంపేసేంత రౌడీ అతను కదా. అతను ఎంత రౌడీ అయితే ఆయన నేను ఒక్కడే దేవుణ్ణి, నన్ను శరణ వేడాడు, నేను తప్పితే ఇంకెవరు ఇవ్వాలి అతనికి ఆత్మ సాక్షాత్కారం, బతుకురు సార్వభౌముడుగా నేను ఇచ్చిన ఆత్మ సాక్షాత్కారం అన్నది. అది చాలా సరెండర్ అయిపోయింది శరణ్ గారు. अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय.
अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय। जहाँ कल्पना शगन पहुँचे, ऐसे अपरंपार नेति
రాత్రి వరకు చెల్లించి వాళ్ళ